ఆబ్వియస్లీ సినిమాలో మీకు సెంట్రల్ క్యారెక్టర్స్ కాకుండా ఆ సమయంలో చుట్టుపక్కల ఉండే ఏ నాయకులు కనిపిస్తారనే సహజమైన ప్రశ్న ఇప్పటికి ఈ పాటికి మిమ్మల్ని అడుగుంటారు చాలామంది. నేను మళ్ళీ అడుగుతున్నా. They will be opposing forces. And I would like to thread a thin line because I am claiming it to be a fictional film. Fictional film based which on is based on real events. Real life. So I would not want to mention their names anything, but it is there. Why సో complicated? పేర్ల సంబోధన కూడా ఉండదా సినిమాలో? ఉంటుంది, బట్ సపోజ్ మీరు ఉన్నారనుకోండి సినిమాలో, మీ పేరు మహి, ఇలా రా బాబు అని పిలుస్తారా, లేకపోతే ఇంకేదో పేర్లు ఉంటుందండి, బట్ ఇట్ మైట్ నాట్ బి ద సేమ్ నేమ్ as such. కొంచెం అంటే మీరు ఏం చేశారు, సన్నివేశాలని ఒక సారూప్యత చూపిస్తూ దాన్ని మక్కి కాకుండా. ఇప్పుడు గురు అనే సినిమా ఉందండి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ముఖేష్ అంబానీ అనుకున్నాం. సో ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, హీ ట్రైడ్ టు క్యాప్చర్ హిస్ జర్నీ. ధీరుభాయ్ అంబానీ, ది గురు మూవీ. ఇట్స్ అబౌట్ హౌ ఎ స్మాల్ టౌన్ మ్యాన్ హూ వాస్ an ambitious, want to become a businessman, top businessman in the country. He had his own liberties. He said he had 2 daughters. He had a thing. So nothing, and it's so I'm threading that line where I would like to keep my story, trying to capture the core soul or the core journey of the story. And ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి, ఈ 10 ఏళ్లలో దగ్గరగా ఆ పాదయాత్ర చూసిన వాళ్ళకి చాలా గుండెలు కదిలిపోయే సన్నివేశాలు వచ్చాయి. అంటే నిజంగా చూసాం, చరిత్రలో చూసాం. ఏంటంటే ఒక స్వామ్ ఆఫ్ బీస్, తేనెటీగలు వచ్చి ఇలా మీద పడిపోయి ఆల్మోస్ట్ కమ్మేసిన టైంలో కూడా ఎక్కడ ఇటు అటు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాలు తీసి ముందరకేసి వెళ్ళడం కాకుండా, అలాగే పడిల్స్లో జంప్ చేసి వెళ్ళడం, చాలా అంటే దేర్ సో మచ్ డ్రామా. చూస్తేనే మనకి డ్రామాటిక్ మూమెంట్స్ చాలా కనిపించి అందరూ మూవ్ అయిపోయారు ఆ టైంలో. ఆ ఇంటెన్సిటీ సినిమాలో మీరు క్యాప్చర్ చేయగలిగారా? దానికి రీసెర్చ్ ఎలా చేశారు? డెఫినెట్లీ డ్రామా ఉంటుందండి, బట్ నేను ఐ డోంట్ లుక్ ఎట్ నా హీరోలు. ఐ మీన్ ద డెఫినేషన్ ఆఫ్ మై హీరో ఈస్ ఇట్ హ్యాస్ టు బీ దే ఆన్ దేర్ వాట్ దే డూ, నాట్ వాట్ దే టాక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు ఈవెన్ ఇన్ దిస్ స్టోరీ, Jagannath Reddy will not, Jagannath Reddy as a character, he is going to end up as a hero at the end. He is never going to start up as a hero at the start of it. The overall journey of it, maybe only at the last frame you'll really feel overwhelming that yes, here is a man who had gone through, and you feel like a hero. So it is, I'm not going to start him off as if లో యాంగిల్ కెమెరా పెట్టి ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ తో అవన్నీ ఉండవు. It is not. ఒక కొడుకు, it has his journey. He was helpless, he was weak, he was crushed, he was crumbled. He had to go through all of it eventually to overcome all these obstacles and all this to become a hero. సో ఎవరెవరిని కలిసారు మహి గారు మీరు ఈ సినిమా క్రమంలో? అంటే ఫర్ ఫ్యాక్ట్స్, ఇది 9 to 19 ఈ దేశంలోనే ఉన్నాను. సో నాట్ మచ్ ఆఫ్ ఇట్, మీరే రీసెర్చ్ ఐ నో ద గోల్ పోస్ట్స్ ఆఫ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ఇట్ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్, థర్డ్ పార్టీ ఉన్నాయి. అండ్ అండ్ మోస్ట్లీ మన యాత్రలో ఉందండి. ఇట్ ఈస్ అ ఫిక్షనల్ స్టోరీ. మనం యాత్ర జరిగింది, కానీ అవన్నీ హౌ మచ్ ఆఫ్ ఇట్ హెస్ హ్యాపెండ్ ఆర్ వాట్ హెస్ హ్యాపెండ్ as it is created by me, or it is my version of whatever it is. And so even in this one, you have all the goalposts right, but how it happened and how dramatic, I had to tell it in a dramatic fashion. So that is done by me, and that I have created it. ఈ సినిమాలో పాటల ఆవశ్యకత అండ్ పాటల్ని ప్లేస్ చేయడం, అది బికాజ్ ఇట్స్ అన్ అన్కన్వెన్షనల్ ఫిల్మ్. అంటే ట్రెడిషనల్గా మీరు డ్యూట్లు పాడుకోవడాలు అవి ఉండవు కాబట్టి ఎలా డివైస్ చేశారు, ఎలా కన్సీవ్ చేశారు? మనకి డ్యూయట్లు లేవు కానీ, బట్ సాంగ్ ఇన్ మూవీస్, మనకి ఇండియన్ మూవీస్కి పవర్ఫుల్ టూల్ ఈజ్ అ సాంగ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ డిసడ్వాంటేజ్, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టూల్ వేర్ వీ కెన్ టెల్ సో మచ్ అండ్ ఇన్ సచ్ 3 minutes or 4 minutes. There are movement, మనకి ఈ సినిమాలో ఆర్గానిక్గానే వీ హ్యావ్ దట్ సిచ్యువేషన్స్ వేర్ వీ కెన్ ప్లేస్ ద సాంగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓదార్పు యాత్ర, దిస్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఐ కుడ్ క్రియేట్ ఎ సాంగ్. అండ్ దెర్ ఇస్ సాంగ్ కాల్డ్ చూడు నాన్న చూస్తున్నావా నాన్న అనేది. అండ్ దెన్ దెర్ ఈస్ అ సాంగ్ కడప బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఐ కుడ్ క్రియేట్ ఎ సాంగ్. అండ్ సంకల్ప యాత్ర, లాస్ట్ ఇయర్ ద యాత్ర సంకల్ప యాత్ర, దేర్ వాజ్ అ సాంగ్ there. Like that, I have 3 songs in the film, which is more integrated into the story, the flow of the story. It doesn't feel out of the place.
మీరు అన్నట్టుగా యాత్ర చేసినప్పుడు అది ఆయనకి ఎవరు శత్రువులు లేరు, అంటే యాక్చువల్గా శత్రువు అంటే మనకి అంత ఆబ్వియస్ శత్రువులు లేకుండా ఆయన పాదయాత్ర ఆయన ఎలా మార్చింది, ప్రభావితం చేసింది అన్నది అక్కడ కథాంశం కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్. ఇక్కడ మీకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా అపోనెంట్స్ ఉన్నారు, శత్రువులు అనకపోయినా ఎనిమీస్ అనకపోయినా అపోనెంట్స్ ఉన్నారు. ఆ అపోజింగ్ ఫోర్సెస్ నుంచి కానీ వాళ్ళ తాలూకాల నుంచి కానీ మీకు ఏమన్నా అంటే ఫీలర్స్ లేకపోతే చిన్న చిన్న ఐ వోంట్ సే వార్నింగ్స్ బట్ కామెంట్స్ వచ్చాయా? ఇంతే సి అంటే మనం ఇట్లా సినిమాలు చేసేటప్పుడు వీ నీడ్ టు బీ క్లియర్ దట్ విల్ హ్యాపెన్ అండి. ఇప్పుడు మనము స్పోర్ట్స్ పర్సన్ గురించో లేదా ఒక యాక్టరో మహానటి అట్లా చేస్తే నో వన్ హేట్స్ ఇట్. పొలిటికల్ మూవీస్ బై డిఫాల్ట్ అబౌట్ పొలిటీషియన్ ఆర్ పాలిటిక్స్ ఈజ్ ఎ క్లియర్ డివిజన్. దే విల్ బీ ఈక్వల్ లవ్ ఈక్వల్ హేట్రెడ్. యూ గాట్ టు బీ ఓపెన్ ఇట్ అండ్ యూ డోంట్ నీడ్ టు మనం దానికి వీ షుడ్ బీ షేకెన్ ఆర్ రెస్పాండింగ్ టు ఇట్. పాపం దట్ లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దర్. అంటే వచ్చాయని అనుకుంటున్నాం, ఏమొచ్చాయి? వస్తాయండి, అంటే తెలుగు కామెంట్ చేస్తారు, మెసేజ్లు పెడతారు. పాపం ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ వెంటింగ్ అవుట్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విచ్ ఈస్ యూ నీడ్ టు ఎంపథైజ్ విత్ ఇట్. సో మనం ఎలా రూట్ చేసుకుంటామో, నేను ఐ ఆల్వేస్ ఇన్ వార్ బోత్ ఆర్ ప్యాట్రియాట్స్. ఈ పక్క వాడు దేశభక్తుడే, ఆ పక్క దేశభక్తుడే. ఇట్ డిపెండ్స్ ఆన్ హూ సైడ్ యు ఆర్ సీయింగ్ ఇట్. సో జస్ట్ బికాజ్ ఇట్స్ ద సేమ్ వే ఐ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఏదో తిడుతున్నారు చేస్తున్నారు అంటే దట్స్ ఫైన్, దట్స్ it comes from their own anger, insecurity, fear or whatever it is. At least there వాళ్ళు మనల్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. మనది ఎంతో గొప్ప ఏదో ఉంది కాబట్టి వాడు పాపం టైం తీసుకొని ఆ 2 లైన్లు రాసి వాడు తిడుతున్నాడు. బట్ ఇండియన్ కాంటెక్స్ట్ చూస్తే దేశభక్తుడు ఒక్కడే ఉంటాడు మన సైడ్ నుంచి ఇండియన్ కాంటెక్స్ట్ లో. ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమా అయితే ఇది వరల్డ్ రిలీజ్ కాదు. అలాగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాలో చూస్తే మనకి ఒక దేశభక్తుడే ఒక హీరోనే మనం ఓనప్ చేసుకోగలుగుతాం, ఇద్దరిని ఆబ్జెక్టివ్ గా డాక్యుమెంటరీలా తీయలేము. లేదు నేను చెప్పేదండి ఎనీ గివెన్ దాంట్లో ఫోర్సెస్ లో ఈ పక్క చూస్తే వాడు పాప్ రైట్, హీఈస్ ఆల్సో ఫైటింగ్ ఫర్ హిస్ వాట్ హీ అతను బిలీవ్ చేసే ఒక వాల్యూ ఒకటి ఉంటుందండి. దీస్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్. సో బోత్ ఆర్ రైట్, యువర్ రాంగ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ యు ఆర్ ఆన్. మమ్ముట్టి గారితో వర్క్ చేయడం, ఆఫ్ కోర్స్ యాత్ర వాజ్ దేర్, ఇప్పుడు యాత్ర 2లో ఎలా అనిపించింది మహి గారు? అంటే what was his response to this whole sequel? Sequel, he said, why again? He said, sir, it is I have a more fascinating story. కథ ఉంది సార్ అన్నాను. Then he listened. ఆయన విని ఏమన్నారండి? He liked his scenes అండి. I think the best scenes in the film, most of the best scenes in the film belongs to him. Somehow naturally నేను వైఎస్ఆర్కి రాసినప్పుడు అది naturally somehow it comes effortlessly for me. అది ఏం బంధమో ఏమో తెలియదు కానీ I tend to write very effortlessly when it comes to him. There are few scenes which are the best of the scenes in this, which are my favorite, are still his scenes in the film. And అలాగే opponents లో ఉండేవాళ్ళు ఇప్పుడు I mean I don't draw parallel at all, but ఇతర క్యారెక్టర్స్ అదర్ దెన్ opponents లో ఎవరెవరు కనిపిస్తారు? Okay, let me ask you straight. Okay. Yeah, they will be opposing party chief, both at Delhi. There will be a high command party which వాళ్ళందరూ ట్రైలర్లో ఎలా కనిపించేశారు? Yeah. There will be someone and there will be a party which represent locally across. So while they are there and they are there. ఏమన్నా కడప భాష పెట్టినారా దీనిలో? భాష yeah. అంటే ఆయనలాగా ఇట్ విల్ బి న్యూట్రల్ అండి. అన్న మాట్లాడతాడు, అన్న హ్యాస్ ఎ టింజ్. వైఎస్ఆర్ గారికి లేదు కానీ అన్నకి ఈ హ్యాస్ అ థింగ్ and it's very close to how I speak as well, so it's easier to write for me. Ena born anna and anything of that, it's easier. Ena born anna. So రాయలసీమలో అందరూ అన్న అక్క ఏదో చూసాం కదా, చాలా ఆత్మీయమైన ఒక అన్ఫార్చునేట్లీ రాయలసీమ has been it's not been represented right. తీసినోడు ఎవడు రాయలసీమోడు కాదు, రాయలసీమ కథలు చెప్పినోడు ఇంతవరకు. కానీ రాయలసీమ రిలేటివ్లీ బెటర్ అండి. మనకి రాయలసీమలో ఎమోషన్ చూపిస్తారు. తెలంగాణ నిన్న మొన్నటి వరకు అయితే ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ హ్యూమర్ ట్రాక్స్ ఓన్లీ. ఏంటి కాదు, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హ్యాడ్ ఎ హీరో ఫ్రమ్ రాయలసీమ అండి? చాలా తక్కువ. వెన్ డిడ్ వీ నెవర్ హ్యాడ్ ఎ హ్యూమన్ స్టోరీ ఫ్రమ్ రాయలసీమ. ఎవ్రీ విలన్ ఈజ్ అ రాయలసీమ, ఎవ్రీ ఫ్యాక్షన్ లీడర్ వాజ్ అ రాయలసీమ. సో అన్ఫార్చునేట్లీ తీసినోడు కూడా రాయలసీమ నుంచి ఉండడు. సో బట్ ఇట్స్ ఓకే. రాయలసీమ ఈసారి కరెక్ట్గా రిప్రజెంట్ చేశారు, ఆత్మీయత, సాఫ్ట్నెస్ ఆఫ్ వాట్ ఎవర్.